బ్రేకింగ్ చూస్తున్నాం. దేశ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన నెల్లూరు రొట్టెల పండుగ నేడు ఘనంగా ప్రారంభం కానుంది. అయితే ఒకరోజు ముందు నుంచే భక్తుల కోలాహలం మొదలైంది. స్వర్ణాల చెరువు ఒడ్డున ఉన్న చారిత్రాత్మక బారాషాహీద్ దర్గా వేదికగా 5 రోజుల పాటు జరిగే ఈ వార్షిక మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు దేశ విదేశాల నుంచి సైతం లక్షలాది మంది తరలివస్తున్నారు. దీంతో స్వర్ణాల చెరువు కలకల్లాడుతుంది. కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం ఐక్యతకు నిలువెత్తు రూపంగా నిలిచే ఈ పండుగ కోసం జిల్లా యంత్రాంగం అన్ని రకాల భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది. బారాషాహీద్ దర్గాకు దాదాపు 415 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. ఒక గొప్ప ఆశయం కోసం ప్రాణత్యాగం చేసిన 12 మంది అమరవీరుల స్మరణార్థం ఈ దర్గా నిర్మితమైంది. గతంలో అర్కాటు నవాబు భార్య తీవ్ర అనారోగ్యానికి గురికాగా ఈ దర్గాను దర్శించుకున్న తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నారు అని చరిత్ర చెబుతుంది. దానికి కృతజ్ఞతగా నవాబు దంపతులు స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు రొట్టెలను పంపిణీ చేశారు. నాటి నుంచి ఈ సాంప్రదాయం ఒక ఆచారంగా మారింది. తమ కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు స్వర్ణాల చెరువులో దిగి మొక్కుబడిగా రొట్టెల్ని సమర్పిస్తారు. కొత్తగా కోరికలు కోరుకునేవారు ఆ రొట్టెల్ని అందుకుంటారు. ఈ రొట్టెల మార్పిడే ఈ పండుగలోని ప్రధాన ఆకర్షణ. 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వేడుకను రాష్ట్ర పండుగగా గుర్తించింది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. గుడ్ మార్నింగ్ చరణ్ భాయ్. ఈ రోజు నెల్లూరు జిల్లాలో కుల మతాలకు అత్యధికంగా ఈ రోజు బారాషాహీద్ దర్గాలో మొహరం పండుగ ముందు రోజు నుంచి ఈ నెల 26వ తారీఖు నుంచి 30 తేదీ వరకు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అయితే ప్రత్యేక ఆకర్షణగా ఏంటంటే రొట్టెలు వదలడం, అంటే కోరికలు తినరు రొట్టెలు వదులుతారు. అదేవిధంగా కోరికలు వాళ్ళు పూర్తి అయిన తర్వాత కూడా ఈ రొట్టెలు వదలడం, ముందుగానే కోరికలు కావాల్సిన కూడా రొట్టెలు వదలడం జరుగుతుంది. రొట్టెల మార్పిడి అనేది ఇక్కడ పూర్తి ఆకర్షణగా ఉంటుంది. ముఖ్యంగా 12 మంది ఆర్కెట్ నవాబులు ఈ రోజు దేశ స్వతంత్రం కోసం కాకపోవచ్చు కానీ దేశ ప్రగతి కోసం వీళ్ళు ఎంతో కష్టపడ్డారని దీన్ని ఇక్కడ గండవరం, నెల్లూరు జిల్లా గండవరం నుంచి ఇక్కడ బారాషాహీద్ దర్గాకు వచ్చి వీళ్ళు ఇక్కడ అవడంతో వీళ్ళు సంబంధించింది ఈ రోజు వాళ్ళ సమాధులు ఉంటాయి. అయితే ఈ సమాధుల్లో పూజ చేసుకోవడం వల్ల వీళ్ళు కోరికలు తీరుతాయి. అదే పూజ చేసుకున్న తర్వాత అనంత స్వర్ణాల చెరువులో వీళ్ళకి కావాల్సిన కోరికలు వదిలేదానికి రొట్టెలు వదులుతారు. అదే విధంగా కోరికలు తీరిపోయిన తర్వాత రొట్టెలు వదలడం అట్లా రకరకాలుగా జరుగుతున్నాయి. ఉద్యోగ రొట్టె కావచ్చు, ఇట్లా పెళ్లి రొట్టె కావచ్చు, సౌభాగ్య రొట్టె కావచ్చు, ఇట్లా రకరకాల రొట్టెలు వదలడం, పట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా చేసిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, అదేవిధంగా ఈ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ ఆధ్వర్యంలో గత వారం నుంచి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి కాబట్టి, ఆంధ్రప్రదేశ్ నుంచి కాబట్టి, బెంగళూరు నుంచి కాబట్టి, చెన్నై నుంచి ఇతర దేశవ్యాప్తంగా ఇది బారాషాహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగకి హాజరవుతారు. అయితే దాదాపుగా 15 లక్షల మంది ప్రజలు రావచ్చని వీళ్ళు అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా గత వారం నుంచి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కానీ ఇటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అయితే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పోలీసు బందోబస్తు కూడా 6,000 మంది దాకా పోలీసులు కూడా ఏర్పాటు చేస్తారు. ఇటు రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు కూడా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈరోజు కమిషనర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేదానికి ముందస్తు ఏర్పాటు చేయడంతో అందరూ భక్తులు కూడా ఒక రకంగా ఏదైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ జిల్లాలో జరిగే ఈ బారాషాహీద్ దర్గాకు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ముఖ్యంగా మంత్రి నారాయణ ఆధ్వర్యంలోనే దీనికి రాష్ట్ర గుర్తింపు పండుగ కూడా గుర్తించారు. అయితే దీనికి సంబంధించిన నిధులు కూడా ప్రత్యేకంగా రాష్ట్ర శాఖ కావచ్చు, ఇటు కార్పొరేషన్ ఆధ్వర్యం కూడా ఖర్చు పెడుతుంది. దాదాపుగా అడుగడుగున దినదినంగా ప్రతి సంవత్సరం ఈ బారాషాహీద్ దర్గాలో అభివృద్ధి చేస్తున్న మంత్రి నారాయణ కావచ్చు, ఇటు రాష్ట్ర నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ బారాషాహీద్ దర్గా దినదిన అభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఇటు అన్నదాన కార్యక్రమాలే ఎక్కడెక్కడికి ఏర్పాట్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నాడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇటు మంత్రి నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అదేవిధంగా జిల్లా ఎస్పీ అజిత వెజల్లో కూడా ప్రత్యేక దృష్టి సారించారు.
అదే జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడ కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎక్కడెక్కడ ఏర్పాట్లు పార్కింగ్ వసతి కానీ ఇటు అన్నదాన కార్యక్రమం కానీ ఎక్కడికి ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషన్ నందల ఆధ్వర్యంలో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీటి వసతి కావచ్చు, ఇటు షెల్టర్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది పరిస్థితి ఓవరాల్ గా ఎత్తుకుంటే ఈ రేపు జరగబోయే ఈ రోజు మొహరం పండుగ, రేపు గంధ మహోత్సవం ఉంటుంది. ఈ గంధ మహోత్సవానికి వేలాది కాదు లక్షలాది భక్తులు తరలి రావచ్చు అవకాశం ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పోలీస్ అధికారులు కానీ, ఇటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గాని, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ గంధ మహోత్సవం అనేది ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ గంధ మహోత్సవానికి ఇటు సినిమా యాక్టర్లు కావచ్చు, ఇతర దేశాల నుంచి భక్తులు కూడా వచ్చే అవకాశం ఉండడం వల్ల ఈ రోజు నుంచే పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇది పరిస్థితి ఓవరాల్ గా. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.